వెల్కమ్ టు 9 వైబ్స్. 10 ఏళ్లు సీఎంగా ఉన్న రానంత క్రేజ్ ఒక్కసారి ఓడిపోయేసరికి వచ్చేసింది. ఎందుకో తెలియదు కానీ ఆ అధినేత ప్రతి దాంట్లోనూ కాంప్రమైజ్ అవుతున్నారు. కూతురు కోసం కాంప్రమైజ్ అవ్వడం కాదని పార్టీ మార్చాలని ఓ పెద్దాయన ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారట. ఇంతకీ ఎవరా నేత? లెట్స్ వాచ్ ది స్టోరీ. రాష్ట్ర విభజన తర్వాత ప్రత్యేక స్టేట్ కావాలనే నినాదంతో సీఎం అయ్యారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. అప్పటి నుంచి ఎంతో దూకుడుగా వ్యవహరించారు. ఆ ప్రాజెక్టులని ఈ ప్రాజెక్టులని మొదటి 5 ఏళ్లలో ఎంతో డెవలప్ చేశారు. ఆ తర్వాత జరిగిన 2019 ఎన్నికల్లో కూడా కల్వకుంట్ల ఫ్యామిలీకే ప్రజలు పట్టం కట్టారు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ ఇలా ప్రతిపక్షాలన్నీ ఎన్ని రాళ్లు రువ్వినా కేసీఆర్ ఎక్కడ కూడా వెనకడుగు వేయలేదు. కానీ ఒక్క 2023 ఎన్నికల్లో పరాజయం పాలయ్యాక దెబ్బ మీద దెబ్బలు పడుతున్నాయి. ఆ తర్వాత చాలా రోజులు ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. ఏదైనా సరే ప్రజాస్వామ్యంలో గెలవడం, ఓడిపోవడం చాలా కామన్. కానీ కల్వకుంట్ల ఫ్యామిలీ మాత్రం ఇప్పటికీ అధికారం ఎందుకు పోయిందనే ఆలోచిస్తోంది. పోయిన అధికారం గురించి ఆలోచిస్తూ ఆయన ఎంతో కుమిలిపోతున్నారు. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ప్రధాని మోదీ కేసీఆర్కి కాల్ చేశారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కూతురు కోసం కాంప్రమైజ్ అయితే సరిపోదు, పార్టీ పేరు కూడా మార్చాలని కండిషన్ పెట్టినట్టుగా తెగ ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చి జాతీయ రాజకీయాలు చేయాలని కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్న వేళ తెలంగాణలో మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ రాబోతోంది. తెలంగాణ ప్రజలతో ఇన్నాళ్ళు మమేకమైన టీఆర్ఎస్ పేరుతో కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయనే టాక్ జోరుగా వినిపిస్తోంది. టీఆర్ఎస్ అనే అక్షరాలు కలిసి వచ్చేలా తెలంగాణ రైతు సమాఖ్య, తెలంగాణ రాజ్య సమితి పేరుతో పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఆలోచనలు జరుగుతున్నాయట. ఖమ్మం, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాకు చెందిన 3 ముఖ్య నేతలు టీఆర్ఎస్ అనే అక్షరాలు కలిసి వచ్చేలా పార్టీ కోసం గ్రౌండ్ వర్క్ చేస్తున్నారట. ఈ 3 కూడా గతంలో ఉన్నతమైన పదవులు అనుభవించిన వారే. జెండా రంగు ఏంటన్న దానిపై కూడా విస్తృతంగా చర్చ జరుగుతోంది. తెలంగాణ సెంటిమెంట్ను రంగరించి ఈ పార్టీకి పురుడు పోసే వ్యూహం కనిపిస్తుందనే ప్రచారం వినిపిస్తోంది. వివిధ పార్టీలోని అసంతృప్తులను కొత్త పార్టీలో చేర్చుకునే దిశగా ఈ ప్రణాళిక జరుగుతుందని ఇప్పటికే కొంతమంది నేతలు వారితో టచ్లో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. ఒకవేళ టీఆర్ఎస్ పేరుతో కొత్త పార్టీ పురుడు పోసుకుంటే ఆ పార్టీ ఎవరికి మేలు చేస్తుంది, మరెవరికి నష్టం కలిగిస్తుంది అనేది ఉత్కంఠగా మారింది. స్టే ట్యూన్డ్ టు 9 వైబ్స్.